హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో కానీ ఇది బక్రీద్ వీడియో అండి. బక్రీద్ కొంచెం లేట్ అయింది. అసలు బక్రీద్ అప్పుడు మేము ఎలా అదే మెయిన్ బక్రీద్ అప్పుడు కుర్బానీ అని కదా గుర్తొస్తుంది. కుర్బానీ ఎలా చేస్తాం ఏంటి, అదేవిధంగా అండి ఆ కుర్బానీలో ఇప్పుడు మనం వంట ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అండి పొట్టేలు ఇవ్వచ్చు, గొర్రె మన స్తోమత అండి, మనం ఎంత బడ్జెట్ మన మనీ తగ్గట్టు మనం ఇవ్వచ్చండి. మరి అదే ఇవ్వాలని అయితే ఉండదండి, మన తగ్గట్టు మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అండి ఇది ఎవరి పేరు మీద ఇవ్వచ్చు అట్లా ఉంటుంది కదండి. పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, అలా వాళ్ళ పేరు మీద, అదేవిధంగా మన పేరు మీద ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దేవుడి పేరు మీద కూడా ఇస్తారండి. చాలా మంది ఇస్తారు. చాలా ఇస్తే మనకు కూడా చాలా మంచిది, ఇంటికి మంచిది, చాలా పుణ్యం కూడా అండి. ఇది మనం బక్రీద్ మాసంలో అంటే అప్పటికప్పటికైనా తెచ్చుకోవచ్చు పొట్టేలు, లేదంటే మనం ఒక 1 మంత్ అయినా అట్లా తీసుకొచ్చుకొని చాక్కుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో మనం పెరిగి మన బిడ్డలా చూసుకొని దాన్ని ఇచ్చామంటే చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది. మేమైతే మా ఊరు పల్లెటూరు అయినా సరే అండి, మా ఊర్లో అయితే అస్సలు దొరకలేదు పొట్టేలు. ఇంక నెక్స్ట్ మేమైతే 1 వీక్ మొత్తం తిరిగాము, అసలు దొరకలేదు. నెల్లూరులో అండి మాకు సాటర్డే సంత పెడతారు. సంతలోకి వెళ్ళి మా హస్బెండ్ మా ఆయన ఇద్దరు వెళ్ళారండి. అక్కడైతే తీసుకొచ్చారు దీన్ని. ఇది పాపము అందరిలో కలిసి ఉండేది కదా, కొంచెం వచ్చిన తర్వాత కొంచెం ఒక రోజంతా అసలు అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే సరిగ్గా తినలేదు. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మా ఇక్కడే ఉండాలి లెక్కలో ఇంకా మామూలు అయిపోయిందండి. ఇంకా గడ్డి అదే ఇది జీలగాకు, నెక్స్ట్ వచ్చేసరికి కుడితి ఉంటాయి కదా, ఇవన్నీ పెడుతున్నాం మేమే అండి. ఇంక దగ్గరుండి మేమే పెట్టుకుంటూ ఉన్నాం. అంటే పాపం అది కొత్త కాబట్టి ఇంకా ఆ రోజు చెప్పా కదా హెల్త్ బాగాలేక వచ్చిందండి మా బర్రెకి. ఇంకా అవి 2 చూసుకుంటూ ఉన్నాము, 2 మేనేజ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇదిగోండి ముందు రోజు అండి, ఒక రోజంతా అట్లా ఉంది. ముందు రోజు అంతా దాన్ని బాగా కనీసం అండి ఆ కుర్బానీ ఇచ్చినప్పుడు ఎటువంటి దెబ్బ అసలు ఎటువంటి కూడా ఏం తగలకూడదు. అట్లా ఉంటేనే ఇవ్వాలి. అట్లా దెబ్బలు అట్లా తగిలించుకోకూడదు. తగలకుండా మనం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉండేదాన్ని ఇవ్వాలండి. ఇంకా ఆ రోజంతా ఇంకా నెక్స్ట్ డే అయిపోయింది. నెక్స్ట్ డే రోజు ఇంకా మార్నింగ్ వచ్చేసరికి దానికైతే స్నానం చేయించేస్తామండి. ఫ్రెష్గా మంచిగా వాష్ చేయించేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా నమాజ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని అయితే హలాల్ చేస్తామండి. ఇలాగా సార్ వస్తారు, ఇంకా అవన్నీ తీయకూడదు కదండి, తీయలేదండి. హలాల్ చేసేసిన తర్వాత ఎవరి పేరు మీద ఇచ్చారో వాళ్ళైతే గుండు చేపించేసుకుంటాం. మా నాన్న పేరు మీద ఇచ్చారు ఈసారి, అందుకని మా నాన్న అయితే గుండు చేపించేసుకున్నాడు. ఇంకా సాకల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని పిలిపించేసేసి ఇలాగ మొత్తం కట్ చేయించేస్తామండి. మటన్ని మొత్తం ఈ విధంగా వాళ్ళైతే వచ్చి నీట్గా మనకి బాగా కట్ చేస్తారు. ఇంకా మనం ఆ పీసెస్ కూడా ఇంక చిన్న చిన్న పీసెస్ టైం అవుతుంది కాబట్టి నేను కూడా కట్ చేస్తున్నాను. ఇంకా అమ్మ పని చేసుకుంటూ ఉంది కాబట్టి ఇంకా నేను మా సిస్టర్ మేమందరం సన్న సన్న ముక్కలుగా అవన్నీ కట్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని 3 భాగాలు చేస్తారండి. మొత్తం మటన్ని 3 భాగాలు చేస్తాం. 3 భాగాలు అంటే ఒక భాగం వచ్చి మనకి ఇంట్లో వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ ఇంకో భాగం ఏం చేస్తామంటే అంటే మన బంధువులు ఉంటారు కదా వాళ్ళ వరకు. ఇంకొక భాగాన్ని ఊర్లో మనం అంటే ముస్లిమ్స్ అని మన లెక్కలు అంటే మనకి తెలిసిన వాళ్ళందరికీ ఊళ్ళో ఈ విధంగా పంచిపెడతాము. ఇట్లా 3 భాగాలు చేసేసుకొని ఇంకా మనకు తక్కువ అంటే ఇంకా అన్నీ కూడా చేసుకోవచ్చు. లెక్క ప్రకారం 3 భాగాలు అయితే చేస్తారు. ఆ విధంగా చేసేసిన తర్వాత వాటిని ఒక మామూలుగా ఇవి ఉంటాయి కదా లగేజ్ కవర్స్, వాటిలో అయితే ప్యాక్ చేస్తాము. అవన్నీ ఇప్పుడు మనకంటే పెద్దది అనుకోండి, మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు 100 గ్రాములు, నెక్స్ట్ 150 గ్రాములు, 200 అని, 1/4 కిలో అని, అలా మనకి నచ్చిన అంటే మనకి సోమత తగ్గట్టు ఇచ్చేసుకొని మేమైతే 150 గ్రామ్స్ అయితే ఇచ్చాము. ఇంకా అందరికి కావాలండి. మా ఊర్లో అయితే 80 ఇల్లు దాకా ఉన్నాయి. ఇంకా మన బంధువులకి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అట్లాగే ఇచ్చేసి ఇంకా మా ఇంట్లోకి అని ఎదుగు చూసారా అన్ని ప్యాకెట్స్ ఈ విధంగా ఒక 80 కవర్స్ అయితే కట్టేసేసాము. ఈ కట్టేసేసిన తర్వాత ఇంకా అమ్మ మా పిల్లలు ఇద్దరు వెళ్ళి అందరికి తలా ఇంటికి ఒకటి లెక్కన ఇంట్లో ఎక్కువ మంది అంటే అట్లా 2 అట్లా ఇస్తారంటే 2 ఫ్యామిలీస్ అలాగే లేదంటే ఒక్కటి ఇచ్చేస్తాము. ఈ విధంగా అయితే మా కుర్బానీ అయితే జరిగింది. నచ్చినట్టు ఒక లైక్ అయితే ఇచ్చేసి ఓకే అండి, బాయ్ బాయ్ అండి.